లగచర్ల రైతన్నకులు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేశారు. రైతులకు బేడీల సిగ్గు అంటూ నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులను చేతిలో పట్టుకుని శాసనసభలోకి తీసుకువెళ్తుండగా వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు 1200 కోట్ల రూపాయలు చెల్లించారు, కానీ సర్పంచులు చేసిన పనులకు మాత్రం ఈ బిల్లులు చెల్లించలేదని, దీనిపై సమాధానం చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. సర్పంచులు ఆందోళనకు దిగితే వారిని అడ్డుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి సీతక్క గత ప్రభుత్వం సర్పంచ్లకు బకాయిలు పెట్టిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. హరీష్ రావు ప్రసంగానికి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంతో అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు వేశారు. మొన్న 2 రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారని, ఇదేనా ట్రైనింగ్ అంటూ ప్రశ్నించారు. సభలో తాను మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంపై హరీష్ రావు మండిపడ్డారు. రైతులకు బేడీలేస్తారా? గిరిజన రైతులకు బేడీలా? ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్